మనం గమనించినట్లయితే ప్రవక్తలు ఉన్నారు. సంఘము సంపూర్ణతలోకి రావాలి అంటే హెచ్చరికయు ఆదరణయు, సంఘాన్ని సరిచేయడం, వ్యక్తిగతంగా సరిచేయడం, పరిశుద్ధుల్ని సరిచేసి సరైన మార్గంలో నిర్దేశాన్ని చూపించగలిగేటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలను కనుగొనగలగాలి. ఆ ప్రవక్తల యొక్క మార్గదర్శకంలో వెళ్ళగలిగితేనే వ్యక్తిగతంగాను సంఘపరంగాను ఎదిగే అవకాశం ఉంటుంది, పరిపూర్ణతలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక అపోస్తుల్ని కనుగొనాలి, ప్రవక్తల్ని కనుగొనాలి. వాడి అడుగుజాలలో నడవగలిగితేనే క్రీస్తులో పరిపూర్ణత వస్తుంది. అసలు వీరిని ఎందుకు నియమించాడు అంటే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది 14వ వచనములో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునకు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక అన్నారు. అంటే తప్పిపోయే అవకాశం ఉన్నది. మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశం. అంటే మనుషులు మాయోపాయముల చేత గాలికి కొట్టుకుని పోయే ఉపదేశములు బోధించే అవకాశం ఉంది కదా. నేటి సంఘాలలో జరుగుతున్నది అదే. మనుషుల బోధలు, మాయోపదేశములు, గాలికి కొట్టుకునే బోధలు, అవిశ్వాసాన్ని కలిగించే బోధలన్నిటిని కూడా నువ్వు కోల్పోయి సరైన విధానంలోకి రాగలగాలి అంటే నీకు అపోస్తులు కావాలి, ప్రవక్తలు కావాలి. అపోస్తులను ఎప్పుడైతే నువ్వు అభ్యంతరపడతావో, అపోస్తులను ఎప్పుడైతే వ్యతిరేకిస్తావో నీకు సంఘంలో ఏమవుతుందంటే మాయోపదేశముల చేత బోధించే బోధ వస్తుంది. సరైన బోధ రాదు. ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉద్దేశములను ఆ మార్గంలో అత్యున్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోకి వెళ్ళగలిగే అవకాశం లేదు. బైబిల్లో ఉన్నటువంటి మర్మములు, జ్ఞానయుక్తమైనటువంటి మాటలు నేటి కాలానికి సరిచేసేటువంటి ఎన్నో విధాలైనటువంటి జ్ఞానము దొరికే అవకాశం లేదు. కనుక నెట్ అపవాది శోధించే అవకాశం ఉంది. కాబట్టి ప్రవక్తలను మనం కనుగొనాలి, ప్రవక్త మార్గంలో వెళ్ళగలగాలి.